అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా దక్కదు. మనందరికీ ఇది తెలిసిన పాయింట్. ఆయన ప్రతిపక్ష హోదా అర్హత కూడా కోల్పోయారు. ప్రజలు ఆయనకు ప్రతిపక్ష నాయకుడిగా కూడా మీరు పనికిరారు, మీరు సాధారణ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని తీర్పిచ్చారు. కానీ ఆయన రకరకాల చట్టాలు, రకరకాల పాయింట్లు లేవనెత్తి, కొన్ని లాజికల్, లీగల్, కాన్స్టిట్యూషనల్ పాయింట్స్ కొన్ని లేవనెత్తి ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే, ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అనేటట్టు ఒక లేఖ రాశారు. సో దీన్ని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది మేధావులు, నిపుణులు, నిష్ణాతులు, పండితులు అందరూ కూడా అవును చట్టం ఉంది, ఇవ్వాల్సిందే అని అంటున్నారు. కానీ చట్టంలో ఎక్కడా కూడా లేదు 10% ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో లేదు. అలాగని ఇవ్వకూడదనే లేదు. స్పీకర్ విచక్షణాధికారం ఇంపార్టెంటు అని సుప్రీంకోర్టు చెప్పింది. చట్టంలో లేనప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది వినాలి కదా. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా ఈ వీడియోలో, చాలా ఇంపార్టెంట్. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పార్లమెంటు, ఈ లోక్సభ వ్యవస్థ ఇదంతా ఏర్పడిన తర్వాత మన లోక్సభ ఫస్ట్ స్పీకర్ గారు జీవి మౌలాంకర్, గణేష్ వాసుదేవన్ మౌలాంకర్, ఆయన్ను జీవి మౌలాంకర్ అంటారు. ఆయన ఒక రూల్ తీసుకొచ్చారు. మీరు గూగుల్లో జస్ట్ మౌలాంకర్ రూల్ అని గూగుల్లో కొట్టండి. మౌలాంకర్ రూల్ అని గూగుల్లో కొడితే ఒక పెద్ద వ్యాసం ఓపెన్ అవుద్ది. దానిలో ఆయన కాన్స్టిట్యూషనల్ లా సొసైటీ అనే ఒక నేషనల్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ ఆర్టికల్ కూడా ఒకటి ఓపెన్ అవుద్ది. మీకు నేను పక్కన స్క్రీన్ షాట్ పెడతాను. ఆ స్క్రీన్ షాట్లో ఉన్నది కూడా చదవండి. దీనికి లింక్డ్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. సో నేను ఇది మొత్తం చదవను, సింపుల్గా చెప్తాను. Amongst the various conditions laid down by the Direction 121(1)(c) requires a party to have at least a strength of equal to the quorum fixed to constitute a sitting of a house, i.e. that is 1/10 of the total number of members of the house. ఈ పేరా ఇంపార్టెంట్. ఆయన ఇచ్చిన రూల్లో ఈ పేరా చాలా ఇంపార్టెంట్. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఇచ్చిన రూల్లో 10% మంది సభ్యులు ఉంటే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం, లేకపోతే ప్రధాన ప్రతిపక్షం కాదు అని ఆయన చెప్పారు. దాంతో నేను మీకు పక్కన ఈ పేరా మొత్తం పెడుతున్నాను, స్క్రీన్ షాట్లు పెడుతున్నాను. దానిలో ఇది హైలైట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. లేదా మీరు గూగుల్ చేస్తే అందులో వికీపీడియా కింద లింక్ ఓపెన్ అవుద్ది. కాన్స్టిట్యూషనల్ లా సొసైటీ అనే ఒక వెబ్సైట్లో ఈ ఆర్టికల్ ఓపెన్ అవుద్ది, చదవండి. సో ఇదేమి ఎల్లో మీడియా, ఈనాడోల్లో, ఆంధ్రజ్యోతుల్లో లేదంటే TV5 వాళ్ళు రాసిన ఆర్టికల్ కాదు. 1950స్లో మొదటి లోక్సభ ఏర్పడినప్పుడు అప్పటి స్పీకర్ చెప్పిన రూల్ అది. అయితే ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. దీని కంటిన్యూషన్ ఒక చిన్న పాయింట్ చెప్తా. 2014లో కేంద్రంలో ఎవరికి ప్రతిపక్ష హోదా రాలేదు. కాంగ్రెస్ పార్టీకి 44 లోక్సభ స్థానాలే వచ్చాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోరింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరినట్టే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పటి లోక్సభ స్పీకర్కి లేఖ రాశారు. మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మేము రెండో అత్యధిక సీట్లు వచ్చిన పార్టీ దేశంలోనే మాకు ఇవ్వండి అని కోరితే స్పీకర్ గారు నిరాకరించారు. దాంతో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుతూ. అప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ లోధా గారు అనుకుంటా, అప్పుడు చీఫ్ జస్టిస్, ఆయన ఈ పాయింట్ లేవనెత్తారు. మౌలాంకర్ రూల్స్కి సంబంధించిన ఒక పాయింట్ లేవనెత్తారు, ఇలా ఉంది అని. అప్పుడు ప్రతిపక్షాలకు అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పిటిషన్ వేసిన ఆ లాయర్ గారు కూడా, ఆయన ఎవరో శర్మ గారు అని ఉన్నారు, ఆయన ఏమన్నారంటే మౌలాంకర్ అనేది ఒక రూల్ మాత్రమే, అది చట్టం కాదు, అదేమీ పార్లమెంట్లో చట్టం చేయలేదు, అదేమీ గెజెట్ కాదు, అదేమీ నోటిఫికేషన్ కాదు, జస్ట్ ఆయన ఒక రూల్ పాస్ చేశారు అంతే, కాబట్టి అది చెల్లుబాటు అవ్వదు కదా అని అన్నారు. అప్పుడు కోర్టులో జరిగిన వాదనలో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అది హౌస్లో జరిగిన విషయం, హౌస్లో జరిగిన విషయాలను మేము కల్పించుకోం, మేము పట్టించుకోం. సో మీరు ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్పీకర్ గారితో మాట్లాడుకోండి. చట్టసభల్లో జరగాల్సిన అంశాలని, మీ పొలిటికల్ ఇంటెన్షన్స్ని మా దగ్గరకు తీసుకురావద్దు. చట్టసభ అంతర్గత వ్యవహారాల్లో మేము పట్టించుకోం. కాబట్టి మీకు స్పీకర్ గారు ప్రతిపక్ష హోదా ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదు, మాకు సంబంధం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇప్పుడు సేమ్ అదే రూల్గా వర్తిస్తుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రతిపక్ష హోదా విషయంలో మౌలాంకర్స్ రూల్ ప్రకారం చూస్తే ప్రతిపక్ష హోదా రాదు. లేదు మౌలాంకర్స్ రూల్ వర్తించదు అనుకుంటే స్పీకర్ విచక్షణ
స్పీకర్కి ఉన్న విచక్షణ అధికారాల మేరకు ఇవ్వాలి. ఆయన ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఆయన ఇస్తే తీసుకోవచ్చు, స్పీకర్ గారి నిర్ణయం. లేదా ఆయన ఇవ్వను అంటే లేదు. కాబట్టి ఇప్పుడు స్పీకర్ గారు ఇవ్వరు, ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఖచ్చితంగా రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎక్కడైనా ఉంటే 10%, 5% ఇక్కడ క్వశ్చన్ లేదు. ఎన్ని సీట్లైనా సరే ఒక పార్టీ కంటే ఎక్కువ సీట్లు ప్రతిపక్ష పార్టీలు ప్రత్యర్థుల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెట్టాల్సిందే అని ఒకవేళ రూల్ ఉంటే, చట్టం ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేత అవుతారు. కానీ అలా కూడా చట్టం లేదుగా, అలాగే లేదు, ఇలాగా లేదు. కానీ గత కోర్టు ఆర్డర్స్ అలాగే గతంలో వచ్చిన రూల్స్ 10% అని చెప్తున్నాయి. స్పీకర్ గారి నిర్ణయమే ఫైనల్ అని చెప్తున్నాయి. కాబట్టి వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ప్రజలను అడగండి, వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలను అడగండి. అయ్యా బాబు, మేము అన్ని పాపాలు చేసామా, అన్ని తప్పులు చేసామా, కనీసం మాకు ప్రతిపక్ష హోదా అయినా ఇవ్వచ్చు కదా, ప్రోటోకాల్ ఉండేది కదా, ఎస్కార్ట్ ఉండేది కదా, మాకు కనీసం రాష్ట్ర వ్యాప్తంగా గౌరవం దక్కేది కదా అని ప్రజల్లోకి వెళ్ళండి. మేమేం పాపం చేసామని ప్రజలను అడగండి, ప్రజలు చెప్తారు సమాధానం. థ్యాంక్ యూ.